ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు రెడ్డిస్ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే 4 వచ్చాయి కదా, ఇంకా కనీసం 2 వస్తాయి అనుకున్నారు క్యాబినెట్లో. అయితే ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ క్యాబినెట్లో కూడా 6 రెడ్డిలు ఉండే స్పందన ఇంతకుముందు. సో ఇప్పుడు 4 వచ్చాయి కాబట్టి ఇంకో 2 వస్తాయి. కేసీఆర్ క్యాబినెట్లో అది కేసీఆర్ పార్టీ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్, దానిలో ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ క్యాస్ట్ వెలమ కాబట్టి వెలమ 4 ఉండేవాళ్ళు. కేసీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ 4 ఉండేవాళ్ళు. అయినా సరే 6 క్యాబినెట్లో రెడ్డిలు ఉండే. సో రెడ్డిస్ సహజంగానే డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ రెడ్డిస్కి ఇవ్వకపోవడానికి కారణం నాకేం కనిపించింది అంటే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ముగ్గురులో ఎవరన్నా ఒక్కళ్ళకో ఇద్దరికో. సుదర్శన్ రెడ్డి విషయంలో సాక్షాత్ రేవంత్ రెడ్డి పట్టుబడినా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఎలా చూడొచ్చు? ఎస్, ఎందుకంటే రేవంత్ రెడ్డికి సమీప బంధువు అవుతారు. నిజామాబాద్ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇస్తారు అని అనుకున్నారు. కానీ మరి ఇస్తే కనుక ఆయనకి ఇచ్చి వదిలిపెడితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే, రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసినప్పుడే అప్పుడే చాలా మాట్లాడారు. మొన్న జానారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్గా లెటర్ రాస్తేనే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద సీరియస్ అయినారు. కేసీఆర్ బెటర్ అని కూడా కామెంట్ చేశారు. సో అందుకని ఇంకా రెడ్లకు ఎవరికి ఇవ్వకపోతే బెటర్ కదా, ఇంకా 3 ఉన్నాయి కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇచ్చి రాజగోపాల్ రెడ్డి ఇవ్వకపోతే ఆయన కోపం వస్తుంది. వీళ్ళిద్దరికి ఇచ్చి మల్రెడ్డి రంగారెడ్డి ఇవ్వకపోతే ఆయన రాజీనామా చేస్తా మల్రెడ్డి ఆయన చెప్పారు. సో వీళ్ళు ముగ్గురే రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురులోనే ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. కనీసం ఒకటి ఇచ్చినా మిగతా 2 హట్ అవుతారు, 2 ఇచ్చినా ఎవరైనా ఒకళ్ళు హట్ అవుతారు. మంత్రి పదవి ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎవరు అడ్డుపడుతున్నారు అనుకోవచ్చు ఆయనకు మంత్రి పదవి దక్కే అసలు అవకాశం? అంటే 2-3 ఈక్వేషన్స్ అడ్డుపడుతున్నాయి. ఒకటి ఏంటంటే నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 రెడ్డిస్ మినిస్టర్స్గా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3వ మంత్రి కూడా రెడ్డికే ఇస్తే నల్గొండ జిల్లాకు ప్రాబ్లం అవుతుంది కదా. నల్గొండ జిల్లాను మొత్తం రెడ్లకే ఇచ్చేసారా అన్న ఇబ్బంది అవుతుంది. రెండవది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సొంత అన్న, ఆయన క్యాబినెట్లో ఈయన క్యాబినెట్లో 2 బ్రదర్స్కి ఒకే క్యాబినెట్లో ఉండడం కూడా డిసడ్వాంటేజ్. ప్లస్ ఆయనకు లాబింగ్ కరెక్ట్గా చేసేవాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి అగెన్స్టే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అన్న కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారో లేదో అని చెప్పలేని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కేవలం హైకమాండ్ మాత్రమే హామీ ఇచ్చింది. సునీల్ కనుగోలు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారంటారు. కేసీ వేణుగోపాల్ కూడా సపోర్ట్గా ఉన్నారంటారు. వివేక్ విషయంలో మల్లికార్జున ఖర్గే అవుట్ రైట్గా సపోర్ట్ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే ఆ విధంగా లేరు. సో ఇక్కడ అందుకని ప్లస్ ఈ నల్గొండ జిల్లాలో రెడ్డిస్ ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఖమ్మం జిల్లాల నుంచి కూడా 3 మంత్రులు ఉన్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో సామాజిక వర్గం. బట్టి విక్రమార్క దళితు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ. 3 కాబట్టి ఇబ్బంది కదా. ఒకటే నల్గొండ జిల్లాలో 3 రెడ్లు ఇస్తే ఎస్, నల్గొండ కాంగ్రెస్ బ్యాస్టెన్, కాంగ్రెస్ కంచుకోట. కానీ అది ఒక మైనస్ వెళ్తుంది. ప్లస్ వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మేము సామాజిక న్యాయం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరికి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి పంచాయతీ చేస్తారు, హైదరాబాద్ రంగారెడ్డిలో లేదని. సో రేవంత్ రెడ్డి పట్టుబట్టినా రాకపోవడానికి అదే కారణం. రాజగోపాల్ రెడ్డికి ఓన్లీ హైకమాండ్ నుంచి కొంత సపోర్ట్ ఉంది. బట్ ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేయరు, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయరు, బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తారు. ఆయన బ్రదర్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉందని మనం అనుకోలేము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన సపోర్ట్ చేస్తాడని అనుకోలేదు. సో ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా వీళ్ళిద్దరిని వేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వేయలేదు, రాజగోపాల్ రెడ్డిని కూడా వేయలేదు. వెంకటరెడ్డి అందరు మినిస్టర్స్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నారు. ఒక 3 లేరు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ లేనప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏందో అది లేదు. రేవంత్ రెడ్డి అయితే ఒక రెడ్డి అయితే తన ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి కావాలని పట్టుబట్టారు, అది కాలేదు. సో వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డికి అనుకూలమే. వాకిట్ శ్రీయర్ ఆయన జిల్లానే, ఆయన మల్లికార్జున ఖర్గే కోట, ముదిరాజ్ సామాజిక వర్గం. రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఆపోజ్ చేయరు. ప్లస్ అడ్లూరు లక్ష్మణ్ కూడా రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు రికమెండేషన్ అనుకోవచ్చు. అటు వివేక్ వెంకటస్వామి మాల ఇచ్చినందుకు, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. ఇంతకుముందు మాల ఉపకులం దాసరి మాల, బట్టి విక్రమార్క ఉంటే మాదిగ ఉపకులం సంబంధించి దామోదర నరసింహ ఉన్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ప్రాతినిధ్యం ఇచ్చారు, 15 లక్షల జనాభా ఉన్న మాలలకి క్యాబినెట్లో ప్రాతినిధ్యం ఇచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి ఎవరు హైకమాండ్లో అవుట్ రైట్గా సపోర్ట్ లేకపోవడం. హైకమాండ్లో వివేక్ వెంకటస్వామికి రాహుల్ గాంధీ దగ్గర సపోర్ట్ ఉంది, మల్లికార్జున ఖర్గే ఉంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. ఈయనకు మాత్రం అప్పుడు ఇచ్చిన అష్యూరెన్స్ ఉంది కానీ ఇటు రేవంత్ రెడ్డి సపోర్ట్ లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ లేదు, తర్వాత
రెడ్డి కావడం మైనస్ అయింది, ఒకటే జిల్లాలో 3 రెడ్ల ఎట్లా అని. అది కూడా ఒకటి స్టేట్లో ఎవరు సపోర్ట్ లేరు, అవును. ఇవన్నీ కూడా మైనస్ అయ్యాయి రాజగోపాల్ రెడ్డి రాకపోవడానికి. ఇక సుదర్శన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సపోర్ట్ చేయరు, హైకమాండ్ నుంచి కూడా చేయరు, అందువల్ల రాలేదు. మల్రెడ్డి రంగారెడ్డికి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు నిజానికి ఈసారి, కానీ ఇప్పుడు ఉత్తమ్ బట్టి సపోర్ట్ చేశారు మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని, జానారెడ్డి కూడా సపోర్ట్ చేశారు, కానీ ఆయనకు కూడా హైకమాండ్ నుంచి సపోర్ట్ లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయని పరిస్థితి. ప్లస్ ఇక 3 చాలు ఇంకా 3 వదిలేద్దాం అనుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది.